ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే కేఆర్ సురేష్ రెడ్డి గారితో పాటు ఏ కాంగ్రెస్ నాయకుడిని కదిలించినా ఏ ఎమ్మెల్యే కదిలించినా ఒకటే చెప్తారు, తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తోంది, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, అభివృద్ధి చేయలేదని. ఒకవైపు వాళ్ళేమో మేము అభివృద్ధి చేసాము, ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నాము, 24 గంటలు కరెంటు ఇస్తున్నాము, అంతా చేస్తున్నాము, మద్దతు ధరలు ప్రకటిస్తున్నాము, రైతులకు గిట్టుబాటు ధరలు ఇస్తున్నాం, అంతా చెప్తున్నారు. కానీ ఈ 3 ఏళ్ల కాలం అంటే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటయ్యి రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కూడా అంతే 3 సంవత్సరాల కాల పరిస్థితి, అంటే 3 సంవత్సరాల పసిగుడ్డు మేము అని వాళ్ళు అంటున్నారు. అంటే ఈ 3 సంవత్సరాలలోనే ఏం అభివృద్ధి చేయాలని మీరు ఆశించారు? అలా తీసుకుంటేనే కాంగ్రెస్ పార్టీ గతంలో కావచ్చు, 2004 నుంచి 2014 కావచ్చు, 2 పర్యాయాలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి ఏంది? ఒక ఎమ్మెల్యేగా 4 పర్యాయాలు గెలిచిన మీరు బాల్కొండలో చేసిన అభివృద్ధి ఏంది? మంచి ప్రశ్న ఇది. అభివృద్ధి విషయానికి వస్తే నాగరాజ్ గారు, మీకు తెలుసు, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఒక ప్రధానంగా వ్యవసాయ రంగ రాష్ట్రంగా గుర్తింపు పొందాది. రైస్ బౌల్ ఫర్ ద కంట్రీ అన్నారు. అంటే దేశానికే అన్నం పెట్టే రాష్ట్రం, అన్నపూర్ణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. రైతే వెన్నెముక్క అనే స్లోగన్తో దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చిన ఆంధ్రప్రదేశ్కి 1990స్లో ఆ 2 దశాబ్దాలు చాలా వ్యవసాయ రంగానికి నిర్లక్ష్యం జరిగేది. దానికి కారణం ఆ సమయంలో కరువు ఒకటి, రెండోది ఆ రోజున్న పాలకుల దృష్టి వ్యవసాయంపై లేని కారణాలు. 2004లో ఎప్పుడైతే మేము అధికారంలోకి వచ్చామో అప్పుడు భారతదేశాన్ని ఆకర్షించే పథకాలు ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు ప్రారంభించాం. దాంట్లో మొట్టమొదటిది జలయజ్ఞం. ఈ జలయజ్ఞం అనేది ఏంటి? రాష్ట్రంలో ఉన్న వనరులు, నీటి వనరులు సంపూర్ణంగా ప్రతి పొలానికి చేరాలి, రైతుకు అందించాలి. ఆ నీళ్లు అందించడంతో రైతు పంట పండిస్తాడు, గిట్టుబాటు దొరుకుతుంది, హాయిగా జీవితం బతుకుతాడు. అంతకు మొదటి పరిస్థితి ఏంటి? తెలంగాణలో మొత్తము గల్ఫ్కు లేబర్ కింద లక్షల మంది వెళ్ళిపోయారు, కుటుంబాలను వదిలేశారు, వలసలు మొదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా చాలామంది వలసలు మొదలుపెట్టారు. అంటే అన్నపూర్ణ లాంటి రాష్ట్రము అధార్పాలైపోయిన పరిస్థితిని గమనించే ఆ రోజు మేము ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. ఈ జలయజ్ఞం అనే కార్యక్రమము ఎట్లుందంటే ఇర్రివర్సిబుల్. అంటే మేము ప్రారంభించిన ఆ పథకం ఈరోజు ఎవరు కూడా దాన్ని మార్చడానికి వీలు లేదు, దాన్ని రద్దు చేయడానికి వీలు లేదు. అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కానీ. ఎందుకంటే ఓ బునియాదీ కార్యక్రమం అంటారు చూడండి, అంటే ఫండమెంటల్స్ని బలం చేసే పథకాలు ఇది, గ్రామీణ వ్యవస్థను బలపరిచే పథకాలు. దాంట్లో జలయజ్ఞం ఒకటి. ఆ జలయజ్ఞం భాగంగానే అనేక జిల్లాల్లో, ఉదాహరణకు మహబూబ్ నగర్, పాలమూరు లేబర్ అంటే పాపం ప్రపంచమంతా కూడా బాధపడతారు. వారికి ఒక కుటుంబంలో ఒక బాండింగ్ అనేది లేదు, భార్య భర్తలు కలిసి ఉండరు. ఎందుకంటే పాపం పనులకు వెళ్ళిపోవాలి, తండ్రి కొడుకు కలిసి ఉండరు, తల్లి బిడ్డ కలిసి ఉండరు. అటువంటి భయంకరమైన వాతావరణం నుంచి ఈ జలయజ్ఞం లాంటి పథకాలు, ఎన్ఆర్ఈజీఎస్ లాంటి పథకాలు విముక్తి పొంది వారి కుటుంబంతో కొంచెం సమయం గడిపే వాతావరణం కల్పించాలి. అయితే ఆ పథకాలు మేము ప్రారంభించాం. ఈ పథకాలన్నీ కూడా ఈరోజు వచ్చిన అక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ, ఇక్కడ తెలంగాణలో కానీ ఈ పేరు మాకుంటుంది కాబట్టి ఇది ఏదో దాన్ని రీఇంజనీరింగ్ పేరు మీద, అంటే చెరంతా కట్టిన తర్వాత తూము ఇక్కడ పెట్టాలా అనే నిర్ణయాన్ని చెరంతా మేమే కట్టామనే వాదన ఈరోజు ప్రభుత్వం చేస్తుంది. మీరు ఏం అభివృద్ధి చేశారంటే చెరంతా కట్టాము, ఆ రోజు అధికారంలో రాలేం కాబట్టి తూము కట్టే అవకాశం మీకు ఇచ్చారు. మేము ఈ తూమే కట్టమనటానికి కూడా వీలు లేదు, తూము మీరు కట్టవలసిందే. అయితే తూము ఇక్కడ కడతారా పక్కన కడతారా అనేది మీ నిర్ణయం, దానికే మీరు ఎంత గొప్పలు చెప్పుకుంటున్నారు. అయితే దీనివలన ఏమైంది? ప్రపంచమంతటా కూడా మీరు చూస్తే 2004 నుంచి 2014 వరకు పెద్ద రిసెషన్ వచ్చాది. అమెరికా లాంటి దేశం, యూరప్ లాంటి దేశాలు, దుబాయ్ లాంటి దేశాల్లో మొత్తం ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిపోయాది. కానీ మన దగ్గర బలంగా ఉంది. దానికి కారణం కాంగ్రెస్ పార్టీ గ్రామీణ వ్యవస్థను పూర్తిగా ఇటువంటి కారణాలకెళ్ళి ఇన్సులేట్ చేశాది. ఇవన్నీ బయట ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఏడ కూడా గ్రామీణ ప్రాంతాన్ని ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఈ విధంగా బలం చేశాం. కాబట్టే ఈరోజు ఒక అభివృద్ధి రాష్ట్రంగా, అభివృద్ధి దేశంగా మనం తీర్చిదిద్దాం. ఒకటి.
రెండోది, అరే మేమైతే పసిగుడ్డుమే కదా, ఇప్పుడిప్పుడే వచ్చినాం, మమ్మల్ని ఎందుకు అంటున్నారు అనే వాదన ఒకవైపున వస్తుంది. మరోవైపున వాళ్ళు ఏమంటారు, 60 ఏళ్ళలో మీరు చేయండి మేము 3 ఏళ్ళలో చేశామని ఒకటి. 60 ఏళ్ళలో మేము చేయండి 3 ఏళ్ళలో చేసినది వాస్తవమే. అది ఏమిటంటే అప్పు పెంచారు మీరు. మేము 60,000 కోట్ల అప్పు చెప్తే మీరు 1,40,000 1,50,000 కోట్ల అప్పు చేశారు. 3 ఏళ్ళల్లో 60 ఏళ్ళలో చేయనంత అప్పు మీరు 3 ఏళ్ళలో చేశారంటే అప్పు చేయటంలో మేము తప్పు పట్టడం లేదు. అభివృద్ధి చేయాలంటే అప్పు తీసుకురావాల్సిందే. కానీ మీరు తెచ్చిన అప్పు మాకు కనిపించటం లేదే. మీరు ప్రయారిటీ ఏరియాస్లో ఖర్చు పెట్టడం లేదు. ఏదైతే గ్రామీణ ఉత్పత్తి, రైతుకు కడుపులింపే కార్యక్రమం, కూలీకి పనిచ్చే కార్యక్రమము, విద్యార్థికి జాబ్ ఇచ్చే కార్యక్రమాలు, ఇటువంటివి కనిపించటం లేదు. కానీ అప్పు మాత్రం పెరుగుతుంది. రేపు అప్పు వాడే కట్టాలి. హాయ్, దిస్ ఇస్ సురేష్ రెడ్డి, ఫార్మర్ స్పీకర్. Please watch my interview with Nagaraj Garu on High Dreams, which will be coming up shortly. He's thrown a lot of insight into my personality and it's very exciting. Please watch it.